ఈ రోజు నామినేషన్స్ లో రెచ్చిపోయిన ఇమాన్యుయల్ అండ్ తనూజ భాగవతం కూడా బయట పెట్టేశాడనమాట. ఇంకా బర్నీ గారు మొన్న సంజన గారి విషయంలో ఇంత నీతులు చెప్పి ఇంత క్లాస్ పీకారు, మరి ఈ రోజు ఆయన నామినేషన్స్ లో చేసింది ఏంటి? అస్సలు నాకైతే బర్నీ గారు చేసిన నామినేషన్ చెప్పిన పాయింట్ నిజంగా ఆయన ఏదైతే చెప్పారో జస్టిఫై చేశారో చందన గారి విషయంలో, మళ్ళీ ఇప్పుడు ఆయన అదే తప్పు చేశారనమాట. దీనివల్ల ఆయన గేమ్ ఎఫెక్ట్ పడుతుందే గానీ ఇంకా సేఫ్ నామినేషన్స్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా రీతు విషయానికి వస్తే, రీతు ఎప్పుడు ఎవరు లీస్ట్ లో ఉంటారు, ఎవరిని ఇది చెయ్యాలి అనేసి ఒక ప్లాన్డ్ గా స్ట్రాటజీతో చేసేస్తుంది అనమాట. సో ఈ రోజు కూడా నామినేషన్స్ లో అదే కంటిన్యూ చేసింది. ఎవరిని నామినేట్ చేశారు, ఏం జరిగింది అనేది మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ప్రోమో ప్రకారం చూసుకుంటే ఇమాన్యుయల్ రీతుని అండ్ డెమాన్ పవన్ ని నామినేట్ చేశాడు. సేమ్ రీజన్స్ మొన్న ఈ 1 వీక్ నుంచి ఏదైతే జరుగుతా ఉందో సేమ్ అదే పాయింట్స్ పెట్టి నామినేట్ చేశాడనమాట. కాకపోతే రీతు ఇక్కడ వాదించేది ఏంటి అంటే, నువ్వు నన్ను తీయాలి అని చెప్పావు అనేసి అంటే ఇమాన్యుయల్ చెప్తున్నాడు నేను చెప్పలేదు అంటే, మరి రీతు ఏమో మరి నన్ను తీయకూడదు అన్నప్పుడు ఉన్నది ముగ్గురం, దివ్యాన్ని తీయకూడదన్నావు, కళ్యాణి తీయకూడదన్నావు, డెమోని తీయనన్నావు, మరి ఇంకెవరిని తీయాలనుకున్నావు అని అడుగుతుంది. అక్కడ తనూజ చేసిన స్ట్రాటజీ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. దివ్యాని తీయడానికి అందరినీ ఒక రకంగా చెప్పాలంటే మ్యానిపులేట్ చేసింది. నామినేషన్స్ లో ఏమో ప్యాచప్ అయ్యాము అని చెప్పారు, మరి దివ్యాన్ని తీయడానికి ఇంత ప్లానింగ్, ఇంత అటాకింగ్, ఇది పర్సనల్ అటాకింగ్ కాదంటారా? తనూజ స్ట్రాటజీ అక్కడ ఏం చెప్పింది, దివ్యాన్ని తీయాలని లేదు అనింది, మళ్ళీ ఏంటి దివ్యాన్ని తీసేయాలనుంది అని కాసేపు అనింది. ఇమాన్యుయల్ది కూడా తప్పుంది. ఇమాన్యుయల్ మరి దివ్యాని ఉంచాలి, నిజంగా ఉంచాలి అనుకుని ఉంటే డాగర్ కోసం పరిగెట్టి ఉండొచ్చు కదా. అక్కడ డాగర్ కోసం పరిగెట్టకుండా స్టాప్ అయ్యాడు. ఓకే, ఇంకా రీతు డిఫెండ్ చేసుకోవడం, అసలు నేనేమన్నా నిన్ను అడిగానా అంటే ఇమాన్యుయల్ చెప్తున్నాడు కదా, అడిగావు, నువ్వు వచ్చి నన్ను అడిగావు, 10 సార్లు నా చుట్టూ తిరిగి అడిగావు అనేసి అంటే రీతు నేనేం అడుక్కోలేదు నిన్నంటే, అక్కడ అడుక్కోలేదు, అడుక్కున్నావు అని చెప్పలేదు ఇమాన్యుయల్, వచ్చి నన్ను అడిగావు, నువ్వే వచ్చి అడిగావు అనే పాయింటే పెట్టాడు. ఇంకా డెమాన్ విషయం కూడా అదే. కాకపోతే డెమాన్ ఈరోజు చెప్పడం, అవును నేను రీతు కోసం ఆడాను అంటే, రీతు కోసం ఎలా ఆడతావు? ఫస్టే ఆ రోజు ఇదేంటి ఆహారంగా పంపించేటప్పుడు కళ్యాణ్ వెళ్ళిపోయాడు, ఆ రోజు స్టాండ్ తీసుకోలేదని అందరూ నామినేట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు రీతు కోసమే ఆడాను. ప్లస్ ఇంకొకటి ఏంటి, రెడ్ టీం నుంచి కూడా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనేసి, రీతు కోసం ఆడడానికి నువ్వెందుకు గేమ్కి రావడము? దానివల్ల గేమ్ తగ్గిపోతుంది తెలుసు, పడిపోతుందని తెలుసు, అన్ని తెలిసినా కూడా మళ్ళీ అక్కడే ఆగిపోయి గేమ్ మీద ఫోకస్ చేయకుండా టాస్క్లు ఆడుతున్నావు, మళ్ళీ ఎక్కడో రీతు విషయంలో ల్యాగ్ అవ్వడము, ఇదే జరుగుతుంది. సంజన గారు చెప్పిన వే అయిండొచ్చు కానీ బట్ కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు ఆవిడ. సో ఇంకా ఫైనల్ గా అయితే ఇమాన్యుయల్ వల్ల రీతు అండ్ డెమాన్ ఇద్దరు నామినేషన్స్ లేక వచ్చారనమాట. రీతు మొన్న డెమాన్ కెప్టెన్సీ అప్పుడు అంత బాధపడడానికి కూడా ఏంటంటే, ఆవిడకి ఎలాగూ 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ డెమాన్కి ఇమ్యూనిటీ వస్తే, కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి అట్లీస్ట్ డెమాన్ ఓట్స్ ఈమెకు పడతాయి, ఈమె కొంచెం సేఫ్ అవుతుంది. గేమ్ టాస్క్ల వైజ్ ఆడే క్యాపబిలిటీ, ప్రాబబిలిటీ అన్నీ ఉండి కూడా గేమ్ ఎక్కడ ఆడుతుంది? ఈ ట్రాక్ ఒకటి పెట్టుకొని దీన్ని కొనసాగించుకుంటూ ఇక్కడికి వచ్చేసింది. ఆ రోజు నిజంగా చెప్పారు కదా, 5 స్టార్మ్స్ వచ్చినప్పుడు ఒక ట్రాక్ పెట్టుకుంటే ఫినాలేకి వెళ్ళిపోవచ్చు అని ఆయిషా చెప్పింది కదా, సేమ్ అదే కంటిన్యూ చేస్తుంది తప్పితే గేమ్ ఫోకస్ చేసి ఇండివిజువల్ గేమ్ ఆడదాము అనేసి ఎక్కడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంతమంది నామినేట్ చేసి చెప్తున్నారు, 5 స్టార్మ్స్ వచ్చినప్పుడు క్లియర్ గా చెప్పారు, ఆడియన్స్ నుంచి వస్తుంది, ఫ్యామిలీ వీక్ లో అర్థమయ్యేలా చెప్పారు, అయినా కూడా అదే గేమ్, అదే స్ట్రాటజీ, బయట నుంచి ఏదైతే ఫిక్స్ అయ్యి వచ్చారో ట్రాక్ నడపాలని అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడా దాన్ని స్టాప్ చేద్దాము అని లేదు. అక్కడ డెమాన్ కెప్టెన్సీ కోసం అంత పోరాడడానికి ఏంటి కారణం? మనకి ఇంకా కష్టమేరా బాబు, బికాస్ అన్ని నామినేషన్స్ ఎలిమినేట్ అయిపోయారు, ఇంకా మనం ఎంత మాత్రం మరీ టాప్ 5 అంత తోపు కాదు కదా, కొంచెం లీస్ట్ లో ఉంటాం, మనోడు కెప్టెన్ అయ్యాడంటే మనకు కొంచెం ఛాన్స్ ఉంటది, మనకు ఓట్లు పడతాయి అని ఆవిడ స్ట్రాటజీ ఆవిడకు ఉందన్నమాట. అంతేగాని ఏదో ఇంకేదో చేసేసేయాలి, తోపుగా తురిమేసేయాలి అని అక్కడ ఏం లేదు. ఇది ఆవిడ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకా బర్నీ గారు
అసలు ఈయన చెప్పిన పాయింట్స్ ఉన్నాయి చూడండి, మామూలువి కాదు. నామినేషన్స్ కి ముందు సంజన గారి విషయం గురించి మాట్లాడదాం. ఏంటంటే ఆ రోజు చెప్పాడు కదా, మీకు అంత డిస్కంఫర్ట్, అంత నచ్చలేదు అన్నప్పుడు మీరు వాళ్ళని ముందే పక్కకు పిలిచి చెప్పొచ్చు కదా, ఎందుకు దాన్ని నామినేషన్స్ లో పెట్టారు. హౌస్ లో చాలా మంది ఇదే పాయింట్ రైజ్ చేశారు. ఓకే, సంజన గారిదే తప్పు, ముందు చెప్పకుండా డైరెక్ట్ నామినేషన్స్ చేశారు అని అనుకుందాం. మరి ఈ రోజు బర్నీ గారు ఏం చేశారు? మొన్న ఆవిడేదో మెడిసిన్స్ దాచిపెట్టింది, దానికి పెద్ద ఇష్యూ అయింది. ఓకే, ఆ రోజు ఒక మాట మాట్లాడలే ఆయన. మాట్లాడకుండా అన్న మాటలేంటి అంటే, వీళ్ళిద్దరు తెలిసాక మాట్లాడుకునేటప్పుడు నేను అసలు సీరియస్ గా మిమ్మల్ని ఒక ఎక్స్ప్రెషన్ అన్నా ఇచ్చానా, అసలు ఏమన్నా అన్నానా, మెచ్యూర్డ్ గా ఆలోచించాను, ఓకే వదిలేసాను, కాకపోతే మెడిసిన్స్ తో ఇన్వాల్వ్ అవ్వద్దండి అని అంత ఇదిగా చెప్పి నేను మీ మీద సీరియస్ అవ్వలేదు. రీతూకి ఎంత సీరియస్ గా చెప్పాడంటే, కెప్టెన్ మీరు కెప్టెన్ కాబట్టి మీకు చెప్తున్నా, నా మెడిసిన్స్ ఎవరు తీశారో నా దగ్గర పెట్టేయమనండి, లేకపోతే ఇంకోలా ఉంటది, కథ వేరేలా ఉంటది అని అన్ని మాటలు చెప్పాడు. తర్వాత ఏమీ రియాక్ట్ అవ్వలేదు. మధ్యలో దివ్య పైన రైజ్ అయ్యారు, ఇమాన్యువల్ ఇన్వాల్వ్ అయ్యాడు. పాపం చెప్తూనే ఉన్నాడు, ఒకవేళ మీరు తీసేసింటే ఇచ్చేయండి అని సంజన గారికి చెప్తూనే ఉన్నాడు. ప్లస్ అక్కడ ఆయన అన్నది ఏదైనా నేను వదిలేశాను, ఇదంతా ఏంటి మెచ్యూర్డ్ గా ఆలోచించాలి అది ఇది అని అన్ని చెప్పిన ఆయన ఈ రోజు నామినేషన్స్ లో మళ్ళీ అదే పాయింట్ పెడతారా? మొన్న ఎవరు అంటే సంజన గారు నేను వెళ్ళిపోతాను రా మొర్రో అంటే ఆహా లేదనేసి మళ్ళీ ఏదో పెద్ద సాక్రిఫైస్ చేసినట్లు ఆవిడ హౌస్ లో ఉండాలి, ఒక అపాలజీ చెప్పాలి అని చెప్పారు, అపాలజీ చెప్పించారు, బాగానే ఉంది. మళ్ళీ ఎందుకు ఆ పాయింట్ రేస్ చేశారు ఈరోజు? అంటే నా మెడిసిన్స్ మీకు హ్యూమరా? అంత ఎమోషన్ ఆయన అంటే మన ఫ్యామిలీ వీక్ తర్వాత ఎమోషన్ చూపించమని చెప్పారు కానీ ఇలాంటి తుఫాస్ రీజన్స్ కో ఈయన చెప్పిన జడ్జిమెంట్ ని ఈయన మళ్ళీ దీన్ని రాంగ్ చేశాడు. మరి అప్పుడే చెప్పుండొచ్చు కదా, నాకు నచ్చలేదు సంజన గారు మీరు అలా చేసింది, అప్పుడు మాత్రం అంత సాఫ్ట్ గా మాట్లాడి నేనేం హర్ట్ అవ్వలేదు అని చెప్పి ఇప్పుడు నా మెడిసిన్స్ అంటే మీకు హ్యూమరా, అది ఇది ఇలాంటి ప్రాంకులు ఆపండి ముందు అనేసి నామినేట్ చేయడం నాకు నిజంగా అనిపించలేదు. బికాజ్ ఆల్రెడీ సంజన గారికి లాస్ట్ వీక్ మొత్తం బాగా అయ్యింది, ఇంకెక్కువే అయ్యింది. కానీ మళ్ళీ అదే పాయింట్ తెచ్చి నామినేట్ చేయడం అనేది చాలా సిల్లీగా అనిపించింది. ఓకే, అట్లీస్ట్ అంటే బిగ్ బాస్ అన్న డైరెక్ట్ గా సంజన గారి మేబీ ఆ మిస్టేక్ వలన ఆ వర్డ్స్ వాళ్ళు ఫీల్ అయ్యారు కదా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని, దానివల్ల డైరెక్ట్ నామినేట్ చేసున్నా బాగుండేది అనిపించింది. ఎందుకంటే అప్పుడన్నా వీళ్ళు కొంచెం సేఫ్ ప్లే నుంచి పక్కకు వచ్చి అప్పుడు నామినేషన్స్ పాయింట్స్ పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఒకడు ఉన్నారు, ఆవిడ మీద వేసేస్తున్నారు అన్నట్లు చేసేస్తున్నారు నామినేషన్. ఓకే, ఫైనల్ గా బర్నీ గారు కూడా ఇంకా మళ్ళీ సంజన గారిని గోకారు అనమాట. అలా సంజన గారిని నామినేట్ చేశారు. నెక్స్ట్ డెమోన్. డెమోన్ కి చెప్పిన రీజన్స్ ఓకే, ఎక్కడో లాగ్ అవుతున్నావు, గివప్ ఇచ్చేస్తున్నావు, ఇంకా ఆడగలిగే క్యాపబిలిటీ ఉంది అది ఇది అనేసి డెమాన్ కూడా యాక్సెప్ట్ చేసి ఒక ఛాలెంజ్ ఇసిరాడు. ఓకే ఇట్లా అంటున్నారు కదా, టికెట్ టు ఫినాలే ఖచ్చితంగా కొట్టి చూపిస్తాను, ఇదే నా ఛాలెంజ్ అన్నాడు. మేబీ అది ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే కాన్ఫిడెన్సా, లేకపోతే రియలైజేషనా అనేది మాత్రం మరి ఈ వీక్ టాస్క్ల్లో చూడాలి. మనోడు నిన్న దివ్య కూడా చెప్పింది, టికెట్ టు ఫినాలే అనేది ఒకటే ఉంటది, వేరే వాళ్ళ కోసం సాక్రిఫైజ్లు త్యాగాలు ఆపి నీ కోసం నువ్వు వాడు అని. మరి మనోడు ఇప్పటికన్నా అర్థం చేసుకొని ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ చేస్తాడా, లేకపోతే మళ్ళీ బోల్తా పడతాడా అనేది మాత్రం ఇంక ఈ వీక్ చూడాల్సిందే. ఫైనల్ గా ఇలా డెమోన్, పవన్, రీతు, సంజన గారు అయితే నామినేషన్స్ కి వచ్చేసారు. నెక్స్ట్ ఇంకా రీతు ప్రోమో ప్రకారం చూసుకుంటే రీతు ఎప్పుడు కూడా నామినేషన్స్ లాస్ట్ 3 weeks గా సంజన గారిని పట్టుకొని ఉంది. ఇంకా ఇప్పుడు సుమనన్న పైన పడ్డదన్నమాట. ఇన్ని రోజులు ప్రతి వీకెండ్ ఎపిసోడ్ అంటే మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు ఒక డైలాగ్ అన్నారు, అది మాత్రం సుమనన్నకి 100% వ్యాలిడ్. డైలాగ్ చిన్నదే అయినా కూడా ఇంపాక్ట్ బాగుందన్నమాట. అయితే రీతు ఇంకా స్ట్రాటజీ ఆమె మైండ్ లో ఓవర్ స్ట్రాటజీ థింక్ చేసేసి సుమనన్న మీద పడ్డది. ఎందుకంటే ఆమె ఎవరైతే వీక్ కంటెస్టెంట్స్ అనుకుంటారో వాళ్ళ మీద పడ్డము, ఏదో ఒకటి చేసేయడం. దివ్య మీద పడ్డది, 3 weeks అయిపోయింది. మన సంజన గారు, ఇప్పుడు సుమనన్న అనమాట. ప్లస్ ప్రతి వీకెండ్ ఆయన తోపు 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 అని చెప్తూనే ఉన్నారు. మరి అంత తోపు ఏంటో మాత్రం అర్థం కావట్లేదు. బట్ అంత తోపు అని చెప్పినా కప్పుకి దగ్గరగా ఎవరున్నారు, ఎగ్జిట్ కి దగ్గరగా ఎవరున్నారు అంటే ఒక్కళ్ళు కూడా పెట్టలేదే సుమనన్నని. మరి అలాంటప్పుడు అంత తోపు ఎలా అయ్యారు? ఆ రోజు కూడా 100% జెన్యూన్ సంథింగ్ ఓట్స్ లో కూడా 100% వచ్చింది సుమనన్నకి. నాట్ అంటే 1% కూడా తగ్గలేదు అనమాట.
మేబీ అది ఫేక్ ఆడియన్స్ ఓటా, లేకపోతే ఆ రోజు ఏదో ఐ మీన్ టెక్నికల్ గ్లిమ్స్ ఏదో అయ్యింది అన్నారు, దానివల్ల వచ్చిందా అని మరి బిగ్ బాస్ టీంకే తెలియాలి. ఓకే, ఇంకా సుమన్ అన్నని నామినేట్ చేశారు. సుమన్ అన్నకు నిన్న వచ్చిన డైలాగ్ మాత్రం అదిరిపోయింది. ఏంటంటే ఆయన ఎప్పుడూ సేఫ్ ప్లేని నామినేషన్స్ లో వేస్తే అటు తనుజ స్ట్రాంగ్, ఓకే ఆ రోజు సంచాలక్గా ఆయన కోల్పోయాడు కాబట్టి, గేమ్ కోల్పోయాడు కాబట్టి తనుజాని నామినేట్ చేశారు, బానే ఉంది. సంజన గారి మీద వేసిన నామినేషన్ నిన్న నాగార్జున గారు కూడా అన్నారు కదా, ఇంకా డైలాగ్ మార్చవయ్యా బాబు, ఇంకెన్ని రోజులు అదే డైలాగ్ పట్టుకొని ఉంటావంటే ఆయనకు అది హింట్ అనమాట. ఇంకా చేంజ్ అయ్యి గేమ్ ప్లాన్, కరెక్ట్ గా ఇనిషియేషన్ తీసుకో, కరెక్ట్ నామినేషన్స్ చెయ్యి, కరెక్ట్ గా స్టాండ్ తీసుకో, టాస్కుల్లో ఇన్వాల్వ్ అవ్వు అనే చెప్తున్నారు. 50% చూసుకుంటే మంచి మనిషి, ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, అన్ని బాగుంది. బట్ బిగ్ బాస్కి వచ్చేసరికి అది కాదు కదా కావాల్సింది. స్టాండ్ తీసుకోవడము, టాస్క్లు ఆడడము, ఇనిషియేట్ తీసుకోవడము, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం ఉండాలి. ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తోంది? ఎక్కడా లేదు. సో అలా ఇంకా సుమన్ అన్న కూడా నామినేషన్స్ లోకి వచ్చాడనమాట. నెక్స్ట్ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ నామినేషన్స్ లో ఉండడు. బట్ కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ కి ఈ వీక్ కూడా చెప్పాలంటే బ్యాడ్ లక్. అసలు ఈ వీక్ కూడా నామినేషన్స్ లో లేకపోవడం ఏంటి? నామినేషన్స్ లోకి వస్తేనే కదా, ఇప్పటికన్నా వస్తేనే కదా, ఇంక ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ వీక్ వచ్చాడు అంటే ఫ్యాన్స్ నిద్రపోతుంటారు. బికాస్ ఓట్స్ అనేది స్ప్లిట్ అయిపోతాయి. ఆయన ఆల్రెడీ ఒక ఓట్ బ్యాంకే క్రియేట్ చేసుకోలేదు. ఫస్ట్ నుంచి ఉండుంటే టాప్ లో ఉండాల్సిన క్యాండిడేట్ ఇప్పుడు కనీసం విన్నర్ రేస్ లో వర్సెస్ పడుతుంది కానీ, కళ్యాణ్ వర్సెస్ తనూజ అన్నట్లే వస్తుంది కానీ, ఇమానువల్ ఎక్కడున్నాడు విన్నర్ రేస్ లో? అన్ని చేసి కూడా ఇదొక్కటి కొంచెం సేఫ్ ప్లే వల్ల కిందకి వెళ్ళిపోయాడు. సో అట్లీస్ట్ ఈ వీక్ కూడా ఉండింటే బాగుండేది. లాస్ట్ వీక్ ఉన్నాడు, అంతకుముందు వీక్, ఈ వీక్ కూడా ఉండుంటే కొంచెం కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ అప్పుడు ఓట్ బ్యాంక్ అనేది కొంచెం పెరుగుతుంది, బాగుండేది. బట్ స్టిల్ నామినేషన్స్ లో లేదు. మరి రీతు ఇంకా వద్దులే అనుకుందో, రివెంజ్ నామినేషన్ ఎందుకు అనుకుందేమో తెలియదు కానీ అలా ప్లాన్ చేశారనమాట. కాకపోతే ఇప్పుడు రీతు డెమాన్ ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి, ప్లస్ బర్నీ గారిని కూడా నామినేట్ చేయకపోవడం, బట్ స్టిల్ కెప్టెన్ కి ఒక పవర్ ఉంటది కాబట్టి, సో దాని ద్వారా బర్నీ గారు కూడా నామినేషన్స్ లోకి వచ్చారనమాట. కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ తప్ప మిగిలిన 6 తనూజ, బర్నీ గారు, డెమాన్ పవన్, రీతు, సంజన గారు, సుమన్ అన్న 6 మెంబర్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. మరి ఈ వీక్ ఏమన్నా డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందా? మోస్ట్లీ లీస్ట్ ఓటింగ్స్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు స్టార్ట్ అయిన దాంట్లో సుమన్ అన్నే చాలా లీస్ట్ లో ఉన్నారనమాట. మోస్ట్లీ సుమన్ అన్న వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అంటే మరి డెమాన్ రీతులో కానీ లేదా సంజన గారు రీతులో కానీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఎవరు సేఫ్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెక్స్ట్ టాప్ 5 మీకు చూసిన వరకు ఇప్పటి వరకు ఎపిసోడ్స్ లో టాప్ 5 ఎవరు ఉండాలనుకుంటున్నారు, విన్నర్ కప్ ఎవరికి రావాలనుకుంటున్నారు కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ నామినేషన్స్ ఎలా జరిగాయి, ఎవరెవరు నామినేట్ చేశారు, మిగిలిన ఇంకా 3 మెంబర్స్ ఉంది కదా, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.